32 వచనాలు. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారాయనను చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడగ వెరిచిరి. వారు గ్రహింపలేదు కానీ ఆయన అడగడానికి భయపడ్డారు. భయపడిరి. వారు ఆ మాట లేదు. గ్రహింపలేదు కానీ ఆయనను భయపడ్డారు. కాబట్టి గ్రహింపు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు ఎన్నో విషయాలు ఆయన మనకు తెలియచేయని ప్రయత్నము చేశాడు. అవన్నీ మనం గ్రహించడం కోసం ఆయన మనకు తెలియజేశాడు. మనము లేదు. ఆమేన్. హల్లెలూయా. గ్రహించాలి. వాక్యము, దేవుని వాక్యము మనకి ఆయన తెలియజేస్తున్నాడు. ఆ వాక్యము మనము గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది గ్రహించలేకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువును గూర్చే కాదు, ఆయన కూర్చిన మాటలు, వాక్యము నీకు చెప్తున్నారు. ఆ వాక్యము చదవటము ఏం చేస్తున్నామంటే మర్చిపోతాం. 1, 2 చెప్తున్నాడు ఆయన, చక్కగా వాక్యము చెప్తున్నా మరలా వాక్యం మాత్రం మళ్ళా చదవడం అట్లా చేస్తున్నారు. కానీ అది గ్రహింపు అనేటువంటి వాళ్ళు గ్రహింపలేక ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి యోహాను 16, 14, 18, 19, 22 వచనాలు చదవండి ప్లీజ్. యోహాను 16 అధ్యాయం 14 నుంచి చదువుతున్నాను. ఆయన నా వాటిలో విని తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగిన మీరు గ్రహింపగలిగిన వారు గారు అంటే పరిశుద్ధాత్మను గనుక మీరు పొందితే మీరు గ్రహింపు కలిగినటువంటి వారు అవుతారు. చదవండి. ఆయన నా వాటిని విని తీసుకుని మీకు తెలియచేయును గనక నన్ను ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును. ఆమేన్. హల్లెలూయా. నేను మరలా మిమ్మల్ని చూచేదను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత తండ్రికి కంటిన్యూ చదవమంటారా లేకపోతే తండ్రికి కలిగినవన్నీ నావే, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూతురని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూతురనియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాననియు ఈయన మనతో చెప్పుచున్న ఈ మాట ఏమిటని ఒక్కనితో చెప్పుకున్నది. అర్థం కాలేదు, గ్రహించలేక ఒకళ్ళు డిస్కషన్ వాళ్ళు ఆ విషయాన్ని గ్రహింపులేకుండా, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అయితే గ్రహించారు. ఇవన్నీ కూడా గ్రహింపు
కలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము కూడా బైబిల్ వాక్యములోని అనేక విషయాలు మనం చదువుతున్నాము. కానీ మనం పరిశుద్ధాత్మ అభిషేకము పొందకుండా ఉండినంత కాలం ఏ వాక్యము చెప్పినా మనము గ్రహింపలేము. మనం హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి మన ప్రభు అన్ని కూడా మనకి చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే ఇంకా కొంతమందిని మార్కు 6 అధ్యాయం 52 మార్కు 6 అధ్యాయము 52 వచనం. అందు అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు రొట్టెను గూర్చిన సంగతి లేదు. గ్రహింపలేదు. రొట్టెను తింటాము. ఇప్పుడు కూడా 5,000 మందికి ఆయన యొక్క శిష్యులమైనటువంటి మనము ఆయన యొక్క రొట్టెలు తింటున్నామా లేదా? తింటున్నాం. ఎప్పుడు తీసుకుంటున్నాము? రాత్రి సమయం. మీరు రాత్రి వేళలో హృదయాన్ని రొట్టెను మీరు తీసుకోవాలి అని వాక్యము చెప్పబడింది. అమ్మా, ఒకవేళ పగలు చేయమని బైబిల్లో చెప్తే సంతోషంగా తీసుకోండి. బైబిల్ కనుక పగలు అని ఎక్కడ రాయలేదు పోతే సాయంత్రం మాత్రమే మీరు ఏం చేయాలి? రొట్టెని తీసుకోవాలి. అది చదవండి, జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి. మీకు దీని గురించి క్లియర్ గా బైబిల్ వాక్యాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన అప్పగింపబడిన రాత్రి వేళ ఆయన పగలు తీసుకోమని ఆయన చెప్పాడా? అయినా చెప్పలేదు. అంటే అక్కడ రాయబడిన వాక్యము గురించి మీరు అంటారు దినము రాయబడి. మీరు జాగ్రత్తగా వాక్యము జాగ్రత్తగా చదవండి. ఆయన సాయంత్రం మాత్రమే ఆయన మీరు ఎక్కడైనా సరే, ఏ చర్చిలో అయినా సరే, వాళ్ళు రాత్రిపూట వాక్యం మీకు ఇచ్చినట్లయితే మీకు రొట్టె మీకు ఇచ్చినట్టయితే సంతోషముగా తీసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఫలాని చర్చికి వెళ్ళండి, ఫలాని చర్చికి రొట్టె ఇరవండి అని చెప్పటం లేదు. వాక్య ప్రకారంగా మీకు సాయంకాలం ఏదైనా వాక్యం ఉపదేశం చేసి మీకు రొట్టె మీరు తీసుకోండి సంతోషంగా. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని వాక్యానికి భిన్నముగా మీరు ఉండటానికి వీలు లేదు. అది నేను చెప్తున్నాను. మీరు వాక్యానుసారముగా మీరు ఇక్కడ సరే, మరి వాక్యానుసారము మీరు వాక్యం చెప్పినటువంటి వాక్యాన్ని తెలుసుకుంటున్నారు. మరి వాక్యము ఇక్కడ ఏమైందంటే ఈ కొద్ది మంది కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వీళ్ళకి ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. అవునా కాదా? కొద్ది మంది కూడా ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. ప్రవచనము ద్వారా అనేక మంది కూర్చున్నప్పుడు అక్కడ నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరము, నా రక్తము
అని ప్రవచనము చెప్పబడిందా లేదా? చెప్పబడింది. మీరు దాన్ని నమ్మినట్లయితే దీన్ని కూడా నమ్మవలెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను అనేక సార్లు చెప్తున్నాను, మీరు రండి, చూడండి, మీరు చూడండి, వినండి, గ్రహించండి. అది తరువాత మీరు ఆలోచించుకోండి ప్రతి విషయాన్ని. ఎందుకంటే మేము ఇక్కడ వాక్యము జాగ్రత్తగా మీకు అందించడం జరుగుతుంది. వాక్యము జాగ్రత్తగా మీరు గ్రహించండి. గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము గ్రహించాలి. ఆమేన్. కనుక ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో, వెంటనే మీ హృదయాలు కఠినమై ఉంటాయి. మీ హృదయాలు అయినను వారి హృదయము కఠినమాయను. కనుక వారు రొట్టెలను గురించి సంగతి గ్రహింపలేరు. మీరు పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 48, 49, 50 వచనాలు చదువుకుందాం. 48 నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి? వెతుకుచున్నారు. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా? కింద నా తండ్రి మందిరంలో నేను ఉండవలనని మీరు ఎరగరా? ఫుట్ నోట్లో ఉన్నమాట అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. చూచారా? మామూలుగా ఆయన మాట్లాడినప్పుడల్లా ఆయన మాటలు గ్రహింపలేకపోతున్నారు. ఆయన నేను నా తండ్రి పనుల మీద ఉండవనెను, కానీ వాళ్ళు మాత్రం కోసం వాళ్ళకి గ్రహింపు లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఆయన వాక్యము చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాటన్నిటిని గ్రహించగలుగుతాము అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. లూకా 24, 26, 27 వచనాలు. క్రీస్తు ఇలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లుగా అగుపడగా, వారు సాయంకాలము కావచ్చున్నది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆమేన్. వారికి అదృశ్యుడాయను. ఆమేన్. చూడండి, ఆయన రొట్టె విరిచి పెట్టేటప్పుడు కళ్ళు వాళ్ళకి తెరవబడ్డాయి. అంతకుముందు మూసివేయబడి గ్రహించలేకపోయారు ఆయన అన్ని లేఖనాలు. గ్రహింపు లేదు వాళ్ళకి. పరిశుద్ధాత్మ, అది ఇప్పుడు మనం రొట్టె వినటం, పరిశుద్ధాత్మను మనము అభిషేకము పొందటం కనుక
చేసినట్టు మనం అన్ని విషయాలు స్పష్టంగా మనం గ్రహించిన వారం అవుతాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 10:5-6 వచనాలు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. అన్యులు శబ్దం 5వ వచనం. అన్యుల 5, శబ్దం 6. అదే బ్రదర్ చదువుతున్నాను. అన్యుల శబ్దం అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. వారు ఆమేన్. గ్రహింపలేదు. ఆయన ఏ మాట చెప్పినా కూడా వాళ్ళు ఏమవుతున్నారు? గ్రహించలేకపోతున్నారు. ఆయన ఏం చెప్పినా మాట గ్రహింపలేదు. ఇప్పుడు అనుకోవచ్చు, ఎలా మనం అనుకోవచ్చు, మేము ఇప్పుడు బ్రహ్మాండంగా దేవుని వాక్యం బాగా చదువుకుంటున్నామండి అని కొంతమంది చెప్తారు. కొంతమంది రాత్రి మగులు బైబిల్ చదువుతున్నామండి, కానీ మాకు వాక్యము మాకు అర్థం కావటం లేదు అని చెప్పేవారు కొందరు ఉన్నారు. వాక్యము అర్థం కాదు. బాగా చదువుతున్నారు. రేతిరి మగుళ్ళు నేను బాగా చదువుతున్నానండి, నాకు మాత్రం అర్థం కావటం లేదండి అనేవాడు ఉన్నారు. ఒకడేమో వాక్యము నాకు అర్థము కాలేదు అనుకున్నవాడు. కాబట్టి గ్రహింపు, కొంతమంది గ్రహింపు వానికి తెలియకపోయినా తెలిసిన పోజులేస్తారు. వాళ్ళకి తెలియకపోయినా తెలిసినట్టు పోజులేస్తారు. చూడండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీవు నిజముగా గ్రహింపు కలిగినట్టుగా ఉండాలంటే పరిశుద్ధాత్మాభిషేకము నీవు పొందవలెను. ఆమేన్. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే అన్ని నేను బాగా గ్రహించాను, బాగా అనుకుంటాను అని ఎన్నోసార్లు అనుకోవచ్చు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి. వీటన్నిటినీ మీరు గ్రహించుతారు. ఖచ్చితంగా మీరు గ్రహించారు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నాకు టైం అయిపోతుంది కనుక మీరు ఇక్కడ కొద్ది మంది మీరు చాలా 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 రకాల క్వశ్చన్ మీరు వేసుకోవచ్చు. ఏంటి, వీడు వాక్యము వస్తున్నారా, వీళ్ళు మాకు రొట్టె విధిస్తున్నారా? ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక్క మాట మిమ్మల్ని అడగవచ్చునా? సమాధానం దగ్గర ఉండుంటే మీరు చెప్పవచ్చు. మీరు చర్చికి వెళ్ళి శుభ్రంగా తీసుకున్నారు, వాక్యాన్ని తీసుకోండి, సంతోషం. కానీ మరి కోవిడ్ వచ్చింది, మళ్ళా ఒకసారి కోవిడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మరి ఏమి చేస్తారమ్మా చెప్పండి? అప్పుడు చర్చిని వదిలిపెడతారా? చర్చిని వదిలిపోతారా? ఏం చేస్తారు? నాకు బైబిల్ కావాలి, చర్చి కావాలి అని కూర్చొని చర్చి బాలేవు, నువ్వు నరకానికి పోతావు అని చెప్పగలుగుతున్నామే. మరి కోవిడ్ వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పినటువంటి వారు అంతా విన్నారమ్మా? చెప్పండి ప్లీజ్. మీరంతా కోవిడ్ వచ్చినప్పుడు కూడా పోయారా? వెళ్ళలేదండి. ఇంటి దగ్గరే ఉండి బైబిల్ చదువుతాం. అరే ఎట్లా జరిగిందమ్మా? మీరు పోలేకపోయారే, నరకానికి పోయారమ్మా, ఎట్లాగమ్మా? ఎందుకు మన గ్రూప్ ఉందిగా, మన గ్రూప్ అప్పుడు ఆన్లైన్ లోనే అమ్మా ఎట్టగమ్మా? మరి ఎట్లా? వాక్యమే విన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము మీకు కావాలి.
మనుషుల కట్టలు ఆయనకి ఇష్టమైనవి కాదు. దేవునికి ఇష్టమైనటువంటివి ఏంటి? నీ హృదయం కావాలి ఆయనకి. ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా సరే, పుట్టు కిందన్నా ఇంకో కింద ఎక్కడున్నా కూడా నీవు ఆయన సన్నిధిలోనూ ఉండాలి. కాబట్టి మరి అన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారే, అన్యాయమైన ఆలోచించండి, తప్పు కాదు. మీరందరూ చర్చికి వెళ్ళవలసినదే, వాక్యము గ్రహించాల్సినదే, దాని అనుసరించవలసిన వారే. అవునా కదా? అవును. ఆమేన్. హల్లెలూయా. కానీ మరి అలాంటి పరిస్థితి మనకి కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఏది జూమ్ మీటర్ ఏదో మీటింగ్ పెట్టుకుంటాము, వాక్యము జాగ్రత్తగా మనము వింటాము, వాటి ద్వారా మనము పొందుతాము. నేను అట్లా ఆ దినాన కోవిడ్ దినము జరిగిన దినాన ఇది స్టార్ట్ చేశాను. మరి అప్పుడు మరి ఎట్లా రొట్టె వచ్చారు మీరు? మీరు అందుకు మీకు రొట్టె విరిసే అవసరము కలగాలనే ఉద్దేశం మీద మేము దాని యందే రొట్టె విరిచాం. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజున రొట్టె విరవటం సంతోషంగా చదువుకున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు. ప్రార్థన ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించేది ఆయన. మన ప్రార్థన ఇదేది ఎవరు? ఆయన. నువ్వు చుట్టూ కింద ఉంటున్నావు, పైన కూర్చుని మీద కూర్చున్నావు అని చూస్తాడా? హృదయం చూస్తాడు. నీ హృదయం ఎలా ఉందో ఆయనకి కనబడుతుంది. మామూలుగా లోక సంబంధమైన మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే, మీరు ఆత్మ సంబంధమైన వారు కాదా? మీరు దేవుని పిల్లలు కాదా? సంతోషమని నేను చెబుతున్నాను. మీరు వాక్యము వెళ్ళండి, వాక్యము సంతోషముగా ఆనందించండి. ఆ దినాన మేము పెట్టాము, అది అట్లా కొనసాగుతుంది. ఆనాడు ఒప్పుకున్న నా దేవుడు ఈనాడు ఒప్పుకోనలేదా? మరి అందుకని క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదర ఆలోచించండి. చాలా విధంగా బాధ కలిగిస్తున్నారు. నువ్వు వాక్యం నువ్వు చర్చికి పోలేవు, నరకానికి పడతావు, అట్టావు ఎట్టావు, ఎన్ని మాటలు మాట్లాడతావు. నేను పోవద్దని చెప్పలేదే. మీరు వాక్యానికి వెళ్ళండి, వాక్యం వినండి, అయితే కరెక్ట్ వేలో నడవండి. మీరు విధానములో నడవండి, ఎక్కడైనా పొండి. ఆమేన్. హల్లెలూయా. సాయంకాలం మాత్రం మీరు దేవుని వాక్యం అనుసరించి సాక్ష్యము సహితము మీరు వినాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు గొప్పవాడు, నేను బైబిల్ 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, గొప్పవాడిని, నేను ఎన్ని గొప్పవాడివైనా ఏమైనా పరిశుద్ధ ఆత్మ దేవుడి కన్నా నువ్వు గొప్పవాడివా? ఆమేన్. హల్లెలూయా. వినండి, దేవుడు మీకు సహాయం కలగజేయును గాక. మహోన్నతుడా నా దేవా నాయన, ఇదిగో వాక్యం నేను చెప్పినాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము, దీవించుము. నీవే మహిమ గలవాడవు యేసుక్రీస్తు ప్రభువా. నా తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితం మాకు నేర్పించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.